ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. వండర్ఫుల్, చాలా బాగా నేర్చుకుంటున్నారు. ఎక్కువ వ్యూస్ వస్తున్నాయంటే ఎక్కువ మంది చూస్తున్నారని అర్థం. అలాగే మనం ఈ మధ్య రీసెంట్గా టెలిగ్రామ్ యాప్ని కూడా ఓపెన్ చేసామమ్మా. టెలిగ్రామ్ యాప్లో కూడా దాదాపు స్టూడెంట్స్ ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. ఆ టెలిగ్రామ్ యాప్లో కూడా రెగ్యులర్గా క్వశ్చన్స్ పెడుతుంటే, రెగ్యులర్గా ఎగ్జామ్స్ పెడుతుంటే బాగా అటెంప్ట్ చేస్తున్నారు, రైట్? సో ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి లింక్ చేస్తే నేను టెలిగ్రామ్ని కూడా క్వశ్చన్ తయారు చేస్తూ వస్తున్నాను. మీరేం చేస్తారమ్మా అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ యాప్ యొక్క లింక్ కూడా ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరు దాంట్లో జాయిన్ అయిపోయినమ్మా, టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చేస్తారు, రైట్? సో రెగ్యులర్గా మనం ఎగ్జామ్ రాయొచ్చు. ఇప్పుడు ఈ రోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అమ్మా? టుడే we are going to discuss the authors mentioned in 8th class textbook. The authors mentioned in 8th class textbook. 8th class textbook లో ఉన్నటువంటి రచయితల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. So actually in 8th class textbook we have 6 units. How many units? 6 units. ఎన్ని ఉన్నాయమ్మా? 6 units ఉన్నాయి. 6 units ఉన్నాయి. ఆ 6 units గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నామా? కాదు. 6 యూనిట్స్ లో ఉన్నటువంటి రచయితలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే మనం డిస్కస్ చేయబోతున్నాం, రైట్? సో టోటల్ హౌ మెనీ యూనిట్స్ మా? 6 యూనిట్స్. ఒకసారి యూనిట్స్ యొక్క నేమ్ చెప్తాను, రెడీనా? విందామా? స్టార్ట్. సో ఫస్ట్ వన్ యూనిట్ 1. యూనిట్ 1 అన్న వెంటనే గుర్తు రావాలమ్మా, ఫ్యామిలీ. ఫ్యామిలీ. సో యూనిట్ 1 ఏంటమ్మా? ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఏంటమ్మా? కుటుంబం. కుటుంబం అంటే ఏంటమ్మా? మనము, మన అమ్మ నాన్న, మనకు సంబంధించిన వాళ్ళందరూ ఒక చోటు ఉంటే ఏమని చెప్తాం? కుటుంబం. సో కుటుంబం యొక్క సంబంధించిన విషయాలన్నీ యూనిట్ 1 లో ఇచ్చాడమ్మా. దాని గురించి తర్వాత డిస్కస్ చేస్తాం. ఇక యూనిట్ 1 అన్న వెంటనే ఫ్యామిలీ, యూనిట్ 2 అన్న వెంటనే సోషల్ ఇష్యూస్ అని గుర్తు రావాలి. యూనిట్ 1 ఫ్యామిలీ, యూనిట్ 2 సోషల్ ఇష్యూస్, ఇది గుర్తుపెట్టుకోండి. యూనిట్ 3 హ్యుమానిటీ. హ్యుమానిటీ అంటే మానవత్వం. సో ఫస్ట్ వన్ ఏంటమ్మా? ఫ్యామిలీ. ఫ్యామిలీ అన్న వెంటనే కుటుంబం. యూనిట్ 2 అంటే సోషల్ ఇష్యూస్. సోషల్ ఇష్యూస్ అంటే ఏంటమ్మా? సామాజిక లేదా సాంఘిక సమస్యలు లేదా సాంఘిక అంశాలు, సామాజిక అంశాలు అని అర్థం. ఇక యూనిట్ 3 హ్యుమానిటీ అంటే ఏంటమ్మా? మానవత్వం అని అర్థం. ఇక యూనిట్ 4 వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్ అంటే కళలు మరియు సంస్కృతి అని అర్థం. యూనిట్ 4 ఏంటమ్మా? ఆర్ట్ అండ్ కల్చర్. మరి యూనిట్ 5కి వచ్చేస్తున్నామమ్మా. యూనిట్ 5 అంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ సాధికారత. మా స్త్రీ సాధికారత గురించి మనకి ఎన్నో యూనిట్లు ఇచ్చాడు? యూనిట్ 5 గుర్తుపెట్టుకోవాలి. ఇక యూనిట్ 6కి వస్తున్నామమ్మా, గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే ఏంటమ్మా? కృతజ్ఞత. సో మొత్తం 6 యూనిట్స్. యూనిట్స్ యొక్క నేమ్స్ మాత్రమే చెప్పుకుంటూ వచ్చామమ్మా. ఒకసారి జాగ్రత్త మళ్ళీ చెప్పండి. ఫస్ట్ వన్ యూనిట్ 1. యూనిట్ 1 అంటే ఏంటమ్మా? ఫ్యామిలీ. యూనిట్ 1 ఏంటమ్మా? ఫ్యామిలీ. యూనిట్ 2 సోషల్ ఇష్యూస్. యూనిట్ 3 చెప్పాలి ఫాస్ట్, హ్యుమానిటీ. యూనిట్ 4 ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్. యూనిట్ 5 ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్. యూనిట్ 6 గ్రాటిట్యూడ్. మొత్తం ఎన్ని వచ్చాయమ్మా? టోటల్ గా 6 యూనిట్స్ వచ్చాయి. సో ఈ 6 యూనిట్స్ లో ప్రతి యూనిట్ లో మనకు రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి అని కనబడతాయి. సో రీడింగ్ ఏ, రీడింగ్ బి మోస్ట్ గా ఏముంటుందమ్మా అంటే మాక్సిమం గా చూసుకుంటే ఇవి ప్రోజ్ సెక్షన్ కి సంబంధించినవి. అంటే దీంట్లో నావెల్ నుంచి తీసుకున్నటువంటి ఏదైనా ఒక పార్ట్ ఉండొచ్చు, స్టోరీ ఉండొచ్చు, ఎస్సే ఉండొచ్చు, లేదా ఏదైనా డిస్క్రిప్షన్ ఉండొచ్చు. కానీ మోస్ట్లీ రీడింగ్ బి వచ్చేసరికి పోయం ఉంటుందమ్మా. కొన్ని సందర్భాల్లో రీడింగ్ ఏలో వచ్చినటువంటి కాన్సెప్టే పెద్దగా అయినప్పుడు దాన్ని పార్ట్ 1 నుంచి పార్ట్ 2గా కూడా కంటిన్యూ చేసి రీడింగ్ బిలో కూడా ఇస్తాడు. రీడింగ్ సికి పోయంని షిఫ్ట్ చేసుకుంటూ వస్తాడు, రైట్? సో చూద్దాం. ఫస్ట్ యూనిట్ 1 ఏదని చెప్పానమ్మా? ఫాస్ట్ 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 చెప్పాలి. రీడింగ్ ఏ, సరే. యూనిట్ 1 ఏదమ్మా? ఫ్యామిలీ. ఏదమ్మా? ఫ్యామిలీ. ఫ్యామిలీ అనే యూనిట్ లో మళ్ళీ 3 సెక్షన్స్ ఉన్నాయి. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 3 సెక్షన్స్. రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి అని ఉన్నాయి. మరి రీడింగ్ ఏ అన్న వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ద టాటర్డ్ బ్లాంకెట్. టాటర్డ్ అంటే ఏంటమ్మా? చిరిగిన. బ్లాంకెట్ అంటే ఏంటమ్మా? దుప్పటి. చిరిగిన దుప్పటి. సో ద టాటర్డ్ బ్లాంకెట్. సార్ ఏం సార్ యూనిట్ 1 ఫ్యామిలీ అని చెప్పేసి చిరిగిన దుప్పటి అంటున్నావు? ఇక్కడ చిరిగిన దుప్పటి అంటే చిరిగిన బంధాలు, చిరిగిన అనుబంధాలు, చెదిరిపోతున్న కుటుంబాలు అని అర్థం వస్తుందమ్మా. ద టాటర్డ్ బ్లాంకెట్ ను రాసింది కమలా దాస్. ఈమె గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం, ఓకేనా? ఇక నెక్స్ట్ రీడింగ్ బి మై మదర్ అనే పోయం ఉంది. ఏముందమ్మా? మై మదర్, మా అమ్మ. అమ్మ గురించి ఉందమ్మ పోయము. దీన్ని రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్, విశ్వ కవి. ఈయన గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే యూనిట్ 1 లో కేవలం ఇద్దరు గురించే మనకు ప్రస్తావన ఉందమ్మా. ఒకరు వచ్చేసి కమలాదాస్, ఇంకొకరు వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్. రీడింగ్ సి లెటర్ టు అ ఫ్రెండ్ అని ఉంది. మరి లెటర్ టు అ ఫ్రెండ్ అనేది లెటర్, అది ఉత్తరం, అది ఎవరు రాసింది కాదు కాబట్టి దానికి ఏం రచయితలు ఉండరు. సో యూనిట్ 1 లో మనం తెలుసుకోవాల్సినటువంటి రచయితల సంఖ్య ఎంత? 2, ఓన్లీ 2.
హూ ఆర్ దే, ఎవరు వాళ్ళు? ఫస్ట్ వన్ కమలా దాస్, సెకండ్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, యూనిట్ 2కి వస్తున్నా. యూనిట్ 2 అన్న వెంటనే చెప్పాను ఆల్రెడీ, సోషల్ ఇష్యూస్. ఇందులో కూడా 3 రీడింగ్స్ ఉన్నాయి, రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి. రీడింగ్ ఏ అన్న వెంటనే గుర్తురావాల్సింది ఒలివర్ ఆస్క్ ఫర్ మోర్. ఒలివర్ ఆస్క్ ఫర్ మోర్ దీన్ని రాసినటువంటి వ్యక్తి చార్ల్స్ డికెన్స్. చార్ల్స్ డికెన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే రీడింగ్ బికి వచ్చేసరికి ద క్రై ఆఫ్ చిల్డ్రన్. ద క్రై ఆఫ్ చిల్డ్రన్ అనేటువంటి ఒక పోయం ఉందమ్మా, దీన్ని రాసింది ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్. ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్ అనే ఆమె రాసిందమ్మా, ఈమె గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో రీడింగ్ సి లో ఎలాంటి రచయిత గురించినటువంటి మెన్షన్ లేదమ్మా, కాబట్టి మనకు అవసరం లేదు. సో రీడింగ్ ఏ ఏదమ్మా, రీడింగ్ ఏ ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్, నేను రాసింది ఎవరమ్మా? చార్ల్స్ డికెన్స్, ఈయన గురించి చెప్పుకుంటాం. రీడింగ్ బి ద క్రై ఆఫ్ చిల్డ్రన్ రాసింది ఎవరమ్మా? ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్, ఈమె గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇప్పటికి 4 వచ్చారు. ఎవరు? కమలా దాస్, రవీంద్రనాథ్ ఠాగూర్, చార్ల్స్ డికెన్స్, ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్, వీళ్ళ గురించి చెప్పాం. ఇక యూనిట్ 3కి వస్తున్నామా. యూనిట్ 3 అన్నట్టు గుర్తురాల్సింది ఏంటమ్మా? హ్యుమానిటీ. హ్యుమానిటీ ఏంటమ్మా? మానవత్వం. మానవత్వం ఇంపార్టెంటే కదా? చాలా ఇంపార్టెంట్ అమ్మా, ప్రతి మనిషికి మానవత్వం ఉండాలి. మరి హ్యుమానిటీ అన్న వెంటనే ఇందులో కూడా రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి ఉన్నాయమ్మా. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే రీడింగ్ ఏ, రీడింగ్ బి రెండు ఒకటే కాన్సెప్ట్, దాన్ని పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేశారు. ఏంటమ్మా అది? ద సెల్ఫిష్ జాయింట్ 1, ద సెల్ఫిష్ జాయింట్ 2 అని పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేశారమ్మా. దీన్ని రచించిన వ్యక్తి ఆస్కార్ వైల్డ్. ఆస్కార్ వైల్డ్ గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే నెక్స్ట్ మనం యూనిట్ 3లోనే రీడింగ్ సికి వస్తున్నాం. రీడింగ్ సి అని అంటే మనకు గుర్తురావాల్సింది ఏంటమ్మా? పోయం ద గార్డెన్ విత్ ఇన్ అని వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందమ్మా? ద గార్డెన్ విత్ ఇన్, దీన్ని రాసింది సెలియా బెరెల్. సెలియా బెరెల్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు చూడండి, యూనిట్ 1లో 2 వచ్చారు, యూనిట్ 2లో 2 వచ్చారు, యూనిట్ 3లో కూడా 2 వచ్చారు. అంటే మొత్తం ఎంతమంది అయ్యారమ్మా? 6 మెంబర్స్. ఒకసారి చెప్తారా? ఫస్ట్ వన్ కమలా దాస్, సెకండ్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్, వెరీ గుడ్. ఇక థర్డ్ వన్ చార్ల్స్ డికెన్స్, ఫోర్త్ వన్ ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్, నెక్స్ట్ వన్ ఆస్కార్ వైల్డ్, ఆస్కార్ వైల్డ్, నెక్స్ట్ వన్ సెలియా బెరెల్, సెలియా బెరెల్. ఇక నెక్స్ట్ వన్ యూనిట్ 4కి వస్తున్నామా. యూనిట్ 4 అన్న వెంటనే ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ನಮ್ಮ కళలు మరియు సంస్కృతి అని అర్థం. దీనిలో కూడా రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి ఉంటాయమ్మా. దీనిలో ఎంతమంది ఉన్నారు చూద్దాం. రీడింగ్ ఏ అన్న వెంటనే గుర్తురాల్సింది ద స్టోరీ ఆఫ్ ఇక్కత్. ద స్టోరీ ఆఫ్ ఇక్కత్, దీన్ని ఒక డిస్క్రిప్షన్ లేదా ఒక ఎస్సే అని చెప్పొచ్చమ్మా. ద స్టోరీ ఆఫ్ ఇక్కత్ ను రాసింది డాక్టర్ బి శ్యామ సుందరి. డాక్టర్ బి శ్యామ సుందరి, ఈమె గురించి డిస్కస్ చేద్దాం. అలాగే రీడింగ్ బి వచ్చేసరికి ద అర్థన్ గాబ్లెట్ అనేటువంటి ఒక పోయం ఉంది. ద అర్థన్ గాబ్లెట్ అనుందమ్మా, అంటే మట్టి పాత్ర అనుకోవచ్చు. ద అర్థన్ గాబ్లెట్ ని రాసింది హరీంద్రనాథ్ చటోపాధ్యాయ. ఎవరమ్మా? హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, ఈయన గురించి డిస్కస్ చేయాలి. అంటే యూనిట్ 4లో కూడా 2 వచ్చారమ్మా. ఒకరు వచ్చేసి డాక్టర్ బి శ్యామ సుందరి, ఇంకొకరు వచ్చేసి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ. ఓకేనా? వీళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. ఇక యూనిట్ 5కి వస్తున్నామమ్మా. యూనిట్ 5 అన్న వెంటనే చెప్పాను ఆల్రెడీ, ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పాను, స్త్రీ సాధికారత. దీంట్లో కూడా రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి వస్తుందమ్మా. సో ఇక్కడ కూడా రీడింగ్ ఏలో ఉన్నటువంటి పార్టే పార్ట్ 2గా మారి రీడింగ్ బిలో కూడా వచ్చిందమ్మా. అదే బోన్సాయి లైఫ్ 1, బోన్సాయి లైఫ్ 2గా వచ్చింది. మరి బోన్సాయి లైఫ్ ని రాసింది ఎవరమ్మా అంటే అబ్బూరి ఛాయాదేవి. ఎవరమ్మా? అబ్బూరి ఛాయాదేవి. సో అబ్బూరి ఛాయాదేవి గురించి కూడా డిస్కస్ చేద్దామమ్మా. ఇక యూనిట్ 5లో మనకు కేవలం ఒకరు వచ్చారమ్మా, ఆమె ఎవరంటే అబ్బూరి ఛాయాదేవి. ఇక నెక్స్ట్ యూనిట్ 6కి వచ్చేసామమ్మా. 6th యూనిట్ అన్నమాట మనకు గుర్తురావాల్సింది గ్రాటిట్యూడ్. ఏదమ్మా? గ్రాటిట్యూడ్ అంటే ఏంటమ్మా? కృతజ్ఞత. దీంట్లో కూడా కేవలం ఒకే ఒక రచయిత గురించి డిస్కస్ చేయబోతున్నామమ్మా. అది కూడా రీడింగ్ సి రాసినటువంటి ద డెడ్ ర్యాట్ అనేటువంటి ఒక స్టోరీ రాసినటువంటి పిసి రాయ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎవరి గురించి? పిసి రాయ్. ఒకసారి అందరి గురించి చెప్తాను బాగా వినండి. ఫస్ట్ ఎవరమ్మా? ఫస్ట్ కమలా దాస్, సెకండ్ రవీంద్రనాథ్ ఠాగూర్, థర్డ్ చార్ల్స్ డికెన్స్, నెక్స్ట్ ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్, నెక్స్ట్ ఆస్కార్ వైల్డ్, నెక్స్ట్ సెలియా బెరెల్, నెక్స్ట్ వన్ డాక్టర్ బి శ్యామ సుందరి, నెక్స్ట్ హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, నెక్స్ట్ వన్ అబ్బూరి ఛాయాదేవి, నెక్స్ట్ పిసి రాయ్. వీళ్ళ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. రెడీనా? ఫస్ట్ ఎవరి గురించి? కమలా దాస్. స్టార్ట్. ఓకే, కమలా దాస్ గురించి నేర్చుకుందామా. కమలా దాస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫెమినిస్ట్ రైటర్స్. గొప్ప గొప్ప స్త్రీవాద రచయిత్రుల్లో ఈమె కూడా ఒకరు. ఎవరు? కమలా దాస్. సో కమలా దాస్ వాజ్ బోర్న్ ఆన్
31st March 1934 అకార్డింగ్ టు మెనీ వెబ్సైట్స్. చాలా వెబ్సైట్లో చెక్ చేసామమ్మా. ఈమె పుట్టిన తేదీ గురించి బాగా అబ్జర్వ్ చేస్తే 31st March 1934లో పుట్టింది అని ఉంది వెబ్సైట్స్లో. బట్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ దే మెన్షన్డ్ దట్ కమలా దాస్ వాస్ బోర్న్ ఆన్ 31st March 1932. సో 1932 అనే ఇయర్ ఇచ్చాడమ్మా టెక్స్ట్ బుక్లో. మరి ఏది ఫాలో కావాలి సార్, వెబ్సైట్సా టెక్స్ట్ బుక్? టెక్స్ట్ బుక్కే, టెక్స్ట్ బుక్ని మించింది లేదు. కాబట్టి టెక్స్ట్ బుక్లో 1932 అన్నాడు కాబట్టి మనం ఫాలో కావాల్సింది కూడా 1932. ఓకే, సో కమలా దాస్ వాస్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1932, ఇది ఫిక్స్, ఇంకా దీంట్లో డౌట్ లేదు. ఓకేనా, నెక్స్ట్ వన్, కమలా దాస్ డైడ్ ఆన్ 31st May 2009. గుర్తుపెట్టుకోండమ్మా, 2 years, 1932 బర్త్, 2009 డెత్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఏం పెద్ద కన్ఫ్యూజన్ లేదు. సో ఒకసారి చెప్పండి, జాగ్రత్తగా వింటూ చెప్పండి. సో బర్త్ ఎప్పుడు చెప్పండి, 1932, డెత్ ఎప్పుడమ్మా 2009. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, రైట్. ఇక తర్వాత అమ్మా పేరెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. కమలా దాస్ పేరెంట్స్, ఫస్ట్ మదర్ బాలామణి అమ్మ. బాలామణి అమ్మ ఫేమస్ మలయాళం పోయిట్ ఈమె. అంటే వీళ్ళ అమ్మ కూడా పోయేటే. ఏం పేరు వీళ్ళ అమ్మ పేరు? బాలామణి అమ్మ, ఫేమస్ మలయాళం పోయిట్. నౌ ఫాదర్ ఎవరు? వి మాధవన్ నయ్యర్. వి మాధవన్ నయ్యర్ అని. ఈయన ఎవరమ్మా అంటే చీఫ్ ఎడిటర్ ఆఫ్ ది లీడింగ్ మలయాళం డైలీ మాతృభూమి. అమ్మ ఇక్కడ మన ఏపీలో ఈనాడు పత్రిక, సాక్షి పత్రికలు ఎలా ఫేమస్, అలాగే మనకు మలయాళంలో మాతృభూమి అనే ఒక పత్రిక ఫేమస్ అంట. ఆ మాతృభూమి అనే పత్రికకు చీఫ్ ఎడిటర్గా ఉన్నాడంట ఎవరు? కమలా దాస్ వాళ్ళ డాడీ. ఏం పేరు ఆయన పేరు? వి మాధవన్ నయ్యర్. గుర్తుపెట్టుకోవాలి. సో సేమ్ మదర్ బాలామణి అమ్మ, ఫాదర్ వి మాధవన్ నయ్యర్, బర్త్ 1932, డెత్ 2009. ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మా స్పౌజ్ అంటే ఎవరు సార్? లైఫ్ పార్ట్నర్. స్పౌజ్ ఆఫ్ కమలా దాస్, వాళ్ళ భర్త ఎవరు అని అడుగుతాం. స్పౌజ్ అంటే మీనింగ్ గుర్తుపెట్టుకోవాలి. స్పౌజ్ మీన్స్ నథింగ్ బట్ లైఫ్ పార్ట్నర్. మాధవ దాస్ ఎవరమ్మా? మాధవ దాస్. వీళ్ళ భర్త పేరు ఏం పేరమ్మా? మాధవ దాస్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చూద్దామా. సో కమలా దాస్ బర్త్ ఎప్పుడు? 1932, డెత్ 2009. ఫాదర్ వి మాధవన్ నయ్యర్, మదర్ బాలామణి అమ్మ, స్పౌజ్ మాధవ దాస్. ఓకేనా. మరి కమలా దాస్ కు పెన్ నేమ్ ఉంది. పెన్ నేమ్ అంటే కలం పేరు. ఏం పేరు? మాధవి కుట్టి. కమలా దాస్ పెన్ నేమ్ ఏంటమ్మా? మాధవి కుట్టి. అమ్మ కేరళ వాళ్ళని కుట్టి అంటారు, కేరళ కుట్టి అంటుంటారు కదా. సో అలా మాధవి కుట్టి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మరి ఈమె స్పెషాలిటీ ఏంటి సార్? అమ్మా అండ్ ఇంటర్నేషనల్లీ నోన్ పోయెట్. ఈమె అండ్ ఇంటర్నేషనల్లీ నోన్ పోయెట్ అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కవయిత్రి అంటే ఈమె. అలాగే షార్ట్ స్టోరీ రైటర్. మా కవయిత్రి అంటే పోయేటే కాదు, షార్ట్ స్టోరీ రైటర్ కూడా, షార్ట్ స్టోరీస్ కూడా రాసేదంట. అలాగే నావెలిస్ట్, నవలలు కూడా రాసేదంటే. అమ్మా ఎంత గ్రేట్ అమ్మా. చూడండి ఒకసారి, అండ్ ఇంటర్నేషనల్లీ నోన్ పోయెట్, షార్ట్ స్టోరీ రైటర్, అలాగే నావెలిస్ట్. నిజంగా గ్రేట్ అమ్మా, గొప్ప రచయిత్రి ఈమె. ఇక నెక్స్ట్ నోన్ లాంగ్వేజెస్ టు కమలా దాస్. కమలా దాస్ కు తెలిసిన లాంగ్వేజెస్ ఏవి అని అడిగితే మలయాళం అండ్ ఇంగ్లీష్. అమ్మ తన మాతృభాష మలయాళం వచ్చు, అలాగే ఇంగ్లీష్ కూడా వచ్చు ఈమెకు. ఇక తర్వాత ఎక్కడికి వస్తున్నాం? అవార్డ్స్. ఈమెకి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? అబ్బా సూపర్ అవార్డ్స్ అమ్మ, చాలా ఉన్నాయి. న్యూమరస్ అవార్డ్స్ షీ గెయిన్డ్. బట్ హియర్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ దే మెన్షన్ జస్ట్ ఫైవ్ అవార్డ్స్. ఆ 5 అవార్డ్స్ మాత్రం చూద్దాం. ఫస్ట్ వన్ ఏషియన్ పోయట్రీ ప్రైజ్. ఏంటమ్మా ఫస్ట్ వన్? ఏషియన్ పోయట్రీ ప్రైజ్. సెకండ్ వన్ కెంట్ అవార్డ్. ఇదమ్మా కెంట్ అవార్డ్ ఫర్ ఇంగ్లీష్ రైటింగ్ ఫ్రమ్ ఏషియన్ కంట్రీస్. కెంట్ అవార్డ్ ఎందుకు వచ్చిందంట? ఫర్ ఇంగ్లీష్ రైటింగ్ ఫ్రమ్ ఏషియన్ కంట్రీస్. ఆసియా దేశాలలో ఆంగ్ల రచనలు చేసిన వాళ్ళకి ఇచ్చే అవార్డే కెంట్ అవార్డ్. సో ఆ అవార్డు కూడా మేము సాధించేసింది. చూడండమ్మా, ఏషియన్ పోయిటరీ ప్రైజ్ వచ్చింది, కెంట్ అవార్డు కూడా వచ్చింది. ఇక థర్డ్ వన్ ఏషియన్ వరల్డ్ ప్రైజ్. ఆసియా ప్రపంచపు దేశాలకు, ఆసియా ప్రపంచం ఏంటి సార్? అదే ఆసియా ఖండాన్ని ఆసియా ప్రపంచం అంటారు. ఏషియన్ వరల్డ్ ప్రైజ్ కూడా సాధించేసిందమ్మా. అలాగే సాహిత్య అకాడమీ అవార్డ్, సాహిత్య అకాడమీ అవార్డ్. అలాగే వాయిలర్ రామవర్మ సాహిత్య అవార్డ్. ఈ 5 మన టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేశాడమ్మా. ఇవి కాక ఎన్ని ఉన్నాయో అన్లిమిటెడ్, ఒక గ్రంథమే అవుతుంది ఆమె అవార్డులతో, కాబట్టి రాయలేదు. సో గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఏషియన్ పోయట్రీ ప్రైజ్, సెకండ్ వన్ కెంట్ అవార్డ్, థర్డ్ వన్ ఏషియన్ వరల్డ్ ప్రైజ్, ఫోర్త్ వన్ సాహిత్య అకాడమీ అవార్డ్, ఫిఫ్త్ వన్ వాయిలర్ రామవర్మ సాహిత్య అవార్డ్.
ఇవి ఆమె సాధించిన అవార్డ్స్ అమ్మ, గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా ఎవరి గురించి ఇన్ఫర్మేషను? కమలా దాస్ గురించి. మరి కమలా దాస్ రాసినటువంటి రచన మన 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏది ఉంది? యూనిట్ 1లో ఫస్ట్ లెసనే కమలా దాస్ రాసిన రచన. ఏం రాసింది? ద ట్యాటెడ్ బ్లాంకెట్. ట్యాటెడ్ బ్లాంకెట్ అంటే ఏంటి? చిరిగిన దుప్పటి. అమ్మ ట్యాటెడ్ బ్లాంకెట్ని ఆమె మలయాళంలో రాసింది. షీ రోట్ ద ట్యాటెడ్ బ్లాంకెట్ ఇన్ మలయాళం వర్షన్, బట్ ఇట్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్ బై కేఎం షరీఫ్. అమ్మ కేఎం షరీఫ్ అనే ఆయన కమలా దాస్ రాసినటువంటి ఆ రచనను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ద ట్యాటెడ్ బ్లాంకెట్ ఒరిజినల్ రైటర్ అని అడిగాడు అనుకోండి కమలా దాస్, ట్రాన్స్లేటర్ ఆఫ్ ద ట్యాటెడ్ బ్లాంకెట్ అని అడిగాడు అనుకోండి కేఎం షరీఫ్ అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది కమలా దాస్ గురించిన ఇన్ఫర్మేషన్. రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వ కవి. ఈయన గురించి చెప్పుకోబోతున్నామా? చాలా గొప్ప వ్యక్తి, కాన్సన్ట్రేషన్ చేసి విందాం. ఓకే, సో రవీంద్రనాథ్ ఠాగూర్, he wrote My Mother poem in our 8th class textbook under unit 1 and reading B. Okay, so Rabindranath Tagore was born on 7th May 1861 and died on 7th August 1941. Ma very important dates ma. Born on 7th May 1861 and died on 7th August 1941. Now his titles, అతని బిరుదులు, ఏం బిరుదులు ఉన్నాయి? విశ్వ కవి అండ్ గురుదేవ్. చూడమ్మా, 2 titles are here in our textbook. They mentioned only 2 titles. One is విశ్వ కవి, another one is గురుదేవ్. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మా, he was the founder of శాంతి నికేతన్, an experimental school. he was the founder of శాంతి నికేతన్, an experimental school. ఒక ప్రయోగాత్మక పాఠశాల నేను ప్రారంభించాడు. ఆ పాఠశాల పేరే శాంతి నికేతన్. శాంతి నికేతన్ స్థాపించినటువంటి వ్యక్తి అమ్మ. అలాగే నోన్ లాంగ్వేజెస్ టు రవీంద్రనాథ్ ఠాగూర్, బాంగ్లా అండ్ ఇంగ్లీష్. ఈయనకు తెలిసిన భాషలు బాంగ్లా అండ్ ఇంగ్లీష్, ఈ 2 భాషలు బాగా తెలుసమ్మా. ఓకే, నెక్స్ట్ హీ రోట్ గీతాంజలి. He wrote Geetanjali and published in India in 1910. In 1910 మా గీతాంజలి అనే దాన్ని ఇండియాలో 1910లో పబ్లిష్ చేశారమ్మా ఆయన గీతాంజలిని. అప్పుడు బాంగ్లా భాషలో పబ్లిష్ చేశారు. అండ్ ఇన్ 1912 he published Geetanjali, the translated work of Bangla Geetanjali in English. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారమ్మా గీతాంజలిని. 1912లో పబ్లిష్ చేశారు. సో హీ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఇన్ 1913 ఫర్ హిస్ గీతాంజలి. గీతాంజలికే ఈయనకు 1913లో నోబెల్ ప్రైజ్ వచ్చిందమ్మా, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, హీ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఆంథెమ్ యాజ్ వెల్ యాజ్ ద నేషనల్ ఆంథెమ్ ఆఫ్ బంగ్లాదేశ్. He is the author of the Indian national anthem as well as the national anthem of Bangladesh. అమ్మ, మన ఇండియన్ జాతీయ గీతం అంటే భారత జాతీయ గీతాన్ని రచించింది ఈయననే. అలాగే బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రచించింది కూడా ఈయననే. రైట్, నెక్స్ట్ హీ వాజ్ అ పోయట్. అమ్మా, ఆయన గురించి చెప్పుకుంటామా, ఆయన గొప్పతనం ఏంటిమ్మా అంటే హీ వాజ్ అ పోయట్. పోయట్ అంటే ఏంటమ్మా? కవి. ప్లే రైట్. ప్లే రైట్ అంటే ఏంటమ్మా? నాటక రచయిత. నావెలిస్ట్, నవలా రచయిత. పెయింటర్, చిత్రకారుడు. ఎడ్యుకేటర్, విద్యావేత్త. మ్యూజిషియన్, సంగీతకారుడు. చూడమ్మా ఒకసారి, పోయట్, ప్లే రైట్, నావెలిస్ట్, పెయింటర్, ఎడ్యుకేటర్, మ్యూజిషియన్. అమ్మ, బహుముఖ ప్రజ్ఞాశాలిమా, ఇన్ని కళలున్నామా ఆయన దగ్గర. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ హిస్ పోయమ్స్ రిఫ్లెక్ట్స్ ఇండియన్ విజన్ అండ్ లవ్ టువర్డ్స్ హిస్ మదర్ల్యాండ్. ఈచ్ ఆఫ్ హిస్ పోయమ్స్ రిఫ్లెక్ట్స్, ప్రతి పోయం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి ప్రతి పోయంలో ఇండియన్ విజన్ ఉంటుందమ్మా, అంటే భారతీయ దృక్పథం ఉంటుంది. అండ్ లవ్ టువర్డ్స్ హిస్ మదర్ల్యాండ్, తన మదర్ల్యాండ్ అంటే ఏంటమ్మా? మాతృభూమి. మాతృభూమి పట్ల ఆయనకున్న ప్రేమను కూడా ప్రతి పద్యంలో ఆయన రాస్తాడమ్మా. He is considered the voice of Indian heritage and spiritualism. He is considered the voice of Indian heritage and spiritualism. Indian heritage అంటే మా భారతీయ వారసత్వానికి, మరియు స్పిరిచువలిజం అంటే ఆధ్యాత్మికతకు ఈయన ఒక వాయిస్ లాంటి వాడమ్మా.
భారతీయ వారసత్వాన్ని, సంస్కృతిని, ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి అమ్మ రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది ఈయన గురించినటువంటి విషయం అమ్మ. నౌ లెట్ us go for చార్ల్స్ డికెన్స్. మా చార్ల్స్ డికెన్స్ వర్క్ Oliver asks for more is given under second unit. So now we have to know about Charles Dickens. Okay, so Charles Dickens was born on 7th February 1812. Very, very important. He was born on 7th February 1812 and died on 9th June 1870. I repeat it. He died on 9th June 1870. Okay, he is a well-known English novelist. Novelist means the person who writes novels. Amma ina goppa navala rachayita. Due to his father's imprisonment, Charles left school and worked in a shoe factory. బాల్యంలోనే వీళ్ళ తండ్రిని అరెస్ట్ చేయడం వల్ల, జైల్లో పెట్టడం వలన ఈయన స్కూల్ వదిలిపెట్టి, ఎడ్యుకేషన్ వదిలిపెట్టి తప్పని పరిస్థితుల్లో ఒక షూ ఫ్యాక్టరీలో పనిచేయాల్సి వచ్చిందంట. వైల్ హీ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ ఆఫీస్ బాయ్, హీ లాంచ్డ్ హిస్ రైటింగ్ కెరియర్. వైల్ హీ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ ఆఫీస్ బాయ్, ఆఫీస్ బాయ్ అంటే ఒక అటెండర్ లాంటి వాడు అని అర్థం. సో అలా పనిచేస్తూ, ఒక ఆఫీస్ బాయ్ లా పనిచేస్తూ తన రచనలను ప్రారంభించాడు. వైల్ హీ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ ఆఫీస్ బాయ్, హీ లాంచ్డ్ హిస్ రైటింగ్ కెరియర్. Okay, so he wrote many novels. Some of them mentioned in our textbook also. Let us see, let us have a look. Novels ma, number 1, Oliver Twist. Oliver Twist ma, ee Oliver Twist ane novela undi kada, దీని నుంచే మన 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన Oliver Asks for More అనే లెసన్ కూడా తీసుకోవడం జరిగింది. So number 1 novel Oliver Twist. Second one Great Expectations. Third one Pickwick Papers. Third one Pickwick Papers. Fourth one Bleak House. Fourth one Bleak House. Fifth one A Tale of Two Cities. Fifth one A Tale of Two Cities. Sixth one David Copperfield. Once again very, very important novels. Number 1 Oliver Twist. Number 2 Great Expectations. Number 3 Pickwick Papers. 4 Bleak House. 5 A Tale of Two Cities. 6 David Copperfield. Okay, he went on lecture tours. Wow, he went on lecture tours to America and got literary reputation. చూడమ్మా, మా ఆఫీస్ బాయ్ గా చేసినటువంటి ఒక పిల్లవాడు అమెరికాకు లెక్చర్ టూర్స్ మీద ఈయన ఉపన్యాసాలు ఇస్తే చాలా మంది, వేల మంది వచ్చి వినేవాళ్ళంట. సో ఇలా లిటరరీ రెప్యుటేషన్ కూడా సంపాదించుకున్నాడు. రెప్యుటేషన్ అంటే ఖ్యాతి, లిటరరీ ఖ్యాతి, సాహిత్యపరంగా ఎంతో పేరు సంపాదించుకున్నాడు అమ్మాయిన. He focused on social issues and human ailments in his works. Amma, he focused on social issues annam. So, atani రచనల్లో ఎక్కువగా మనకు కనపడేది సోషల్ ఇష్యూస్ అంట. సోషల్ ఇష్యూస్ అంటే సాంఘిక సమస్యలు, సామాజిక సమస్యలు అని అర్థం. అండ్ హ్యూమన్ ఎయిల్మెంట్స్ అన్నాం. హ్యూమన్ అంటే మానవీయ, ఎయిల్మెంట్స్ అంటే ఇబ్బందులు. మానవీయ ఇబ్బందుల గురించి కూడా తన రచనల్లో ప్రస్తావించేవాడు చార్ల్స్ డికెన్స్. రైట్. సో నెక్స్ట్ పర్సన్ ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్. She wrote The Cry of Children, which is given under second unit. So let us know about her. Start. Elizabeth Barrett Browning was born on 6th March 1806. Very important ma, once again. She was born on 6th March 1806 and died on 29th June 1861. Died on 29th June 1861. Be careful ma. Next. She published అంటే మా ప్రచురించడం. ఆమె ప్రచురించిందంటే ఏం ప్రచురించిందో చూద్దాం. షీ పబ్లిష్డ్ నెంబర్ 1 a collection of poems. నెంబర్ 1 ఏంటమ్మా? a collection of poems. నెంబర్ 2 sonnets from the Portuguese. నెంబర్ 2 మా sonnets from the Portuguese. నెంబర్ 3 aurora lei. అమ్మ లే కూర్చో ఇలాంటివి కాదు, ఇది aurora lei. సో నెంబర్ 1 మా a collection of poems. నెంబర్ 2 sonnets from the Portuguese. నెంబర్ 3 aurora lei. నెంబర్ 4 ద సెరాఫిమ్ అండ్ అదర్ పోయమ్స్. ద సెరాఫిమ్ అండ్ అదర్ పోయమ్స్ ఇవన్నీ ఆమె ప్రచురించిన రచనలు. మళ్ళొకసారి ఆ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్, సానెట్స్ ఫ్రమ్ ద పోర్చుగీస్, అరోరా లే, ద సెరాఫిమ్ అండ్ అదర్ పోయమ్స్. ఓకే. షీ మ్యారీడ్ రాబర్ట్ బ్రౌనింగ్. ఎవరిని పెళ్లి చేసుకుందమ్మా? రాబర్ట్ బ్రౌనింగ్ ని పెళ్లి చేసుకుంది. ఆమె ఎవరిని చేసుకుంటే మనకెందుకు సార్? అమ్మ టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు కదా, నేర్చుకోవాలి. షీ మ్యారీడ్ రాబర్ట్ బ్రౌనింగ్
a famous English poet and moved to Italy. అమ్మా రాబర్ట్ బ్రౌనింగ్ ని పెళ్లి చేసుకుని ఇటలీకి వెళ్ళిపోయిందంట. అంతే కదమ్మా, భర్త ఎక్కడుంటే భార్య ఎక్కడికి వెళ్ళాలి, అందుకే వెళ్ళిపోయింది. సో రాబర్ట్ బ్రౌనింగ్ ని మ్యారేజ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా, ఇటలీకి. మోస్ట్ ఆఫ్ హర్ పోయమ్స్ డీల్ విత్ హ్యూమన్ ఎమోషన్స్. అమ్మ మోస్ట్ ఆఫ్ హర్ పోయమ్స్ డీల్ విత్ హ్యూమన్ ఎమోషన్స్ అంటే ఆమె పద్యాల్లో, ఆమె పోయమ్స్ లో మనకి ఏం కనబడుతున్నాయంట, హ్యూమన్ ఎమోషన్స్ అంటే మానవ భావోద్వేగాలు కనబడతాయి. ఎమోషన్స్ అంటే ఏంటమ్మా, భావోద్వేగాలు. సో ఇది ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్ గురించి. నెక్స్ట్ పర్సన్ ఆస్కార్ వైల్డ్. ఆస్కార్ వైల్డ్ రోట్ ద సెల్ఫీ జాయింట్ 1 and 2, 2 parts ma, reading under reading A and reading B. So this is related to unit 3. సో యూనిట్ 3 నేమ్ ఈజ్ హ్యుమానిటీ. హ్యుమానిటీ అంటే ఏంటమ్మా, మానవత్వం. సో ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో దీంట్లో మనకు మెయిన్ పర్సన్ ఎవరు, ఆస్కార్ వైల్డ్. సో చూద్దాం. ఆస్కార్ వైల్డ్ వాస్ బోర్న్ ఆన్ 16th October 1854. మా డేట్స్ మర్చిపోదని బాగా గుర్తుపెట్టుకోండి. ఆస్కార్ వైల్డ్ వాస్ బోర్న్ ఆన్ 16th October 1854 and died on 30th November 1900. Died on 30th November 1900. Okay, he was an Irish writer and poet. అమ్మా ఐర్లాండ్కు చెందినటువంటి రచయిత ఈయనొక్కడేమో మనకి ఇప్పటివరకు మెన్షన్ అయింది. హీ వాజ్ అన్ ఐరిష్ రైటర్ అండ్ పోయట్. ఓకే, సో రచయిత మరియు కవి కూడా. హీ రోట్ డిఫరెంట్ ఫార్మ్స్ త్రూ అవుట్ ద 1880s. అమ్మా 1880s అంటే 1820 దశాబ్దంలో డిఫరెంట్ రచనలు చేసినటువంటి వ్యక్తి అమ్మ ఈయన. హీ బికేమ్ వన్ ఆఫ్ లండన్స్ మోస్ట్ పాపులర్ ప్లే రైట్స్ ఇన్ ద ఎర్లీ 1890s. అమ్మ 1890s అంటే 1890 దశాబ్దంలో లండన్లో ఉన్నటువంటి గొప్ప ప్లే రైట్స్ లో ఈయన కూడా ఒకడు. టుడే హీ ఈజ్ రిమెంబర్డ్ ఫర్ హిజ్ ఎపిగ్రామ్స్ అండ్ ప్లేస్. అమ్మ ఈ రోజు కూడా అతని ఎపిగ్రామ్స్ కు, అతని ప్లేస్ కు బాగా గుర్తుపెట్టుకుంటారమ్మా. ఎపిగ్రామ్స్ అంటే సెటైరికల్ పోయమ్స్ అంటే పద్యాల్లో కూడా సెటైర్లు వేస్తాడమైన, దాని తెలుగులో చాటు పద్యాలు అంటారు. అలాగే ప్లేస్ అంటే నాటకాలు కూడా బాగా ఫేమస్. మా ఫేమస్ నావెల్, ఈయన రచించినటువంటి ఫేమస్ నావెల్ ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే. ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే గుర్తుపెట్టుకోవాలమ్మా. అలాగే ఈయన రచించినటువంటి ఫేమస్ ప్లే అంటే ప్రఖ్యాత నాటకం ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్. అలాగే ఈయన రచించినటువంటి పిల్లల కథలు, బాల కథలు, ఆ కలెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ స్టోరీస్ అని ఉంటుందమ్మా, దాని పేరు ద హ్యాపీ ప్రిన్స్ అండ్ అదర్ టేల్స్. సో ఈయన రచనల్లో మీరు 3 గుర్తుపెట్టుకోవాలమ్మా. నెంబర్ 1 ఏంటమ్మా, ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే, ఇది నావెల్. అలాగే ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్, ఇది ప్లే. అలాగే ద హ్యాపీ ప్రిన్స్ అండ్ అదర్ టేల్స్, ఇది కలెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ స్టోరీస్. ఓకేనా. ఇక నెక్స్ట్ మనం యూనిట్ 3కి వచ్చేస్తే ద గార్డెన్ విత్ ఇన్ అనే పోయం కనబడుతుంది. ద గార్డెన్ విత్ ఇన్. కానీ ఇక్కడ మనకు ఆ పోయట్ ని మాత్రమే మెన్షన్ చేశారమ్మా, సెలియా బెరెల్ అని. సెలియా బెరెల్ గురించి వివరాత్మకంగా ఏమి లేదు, అంటే కంప్లీట్గా డీటెయిల్గా ఏమి ఇవ్వలేదు. సో మనం జస్ట్ పేరు గుర్తుపెట్టుకుందాం. ద గార్డెన్ విత్ ఇన్ ని రచించినటువంటి పోయట్ ఎవరుమా అంటే సెలియా బెరెల్ అని గుర్తుపెట్టుకోండి. హూ రోట్ ద గార్డెన్ విత్ ఇన్ అని అడుగుతాడు. సో జస్ట్ మెన్షన్ సెలియా బెరెల్. ఓకే, ఇక నెక్స్ట్ వన్ యూనిట్ 4కి వచ్చేస్తున్నాం. యూనిట్ 4లో ద స్టోరీ ఆఫ్ ఇక్కత్ అని ఒక ఎస్సే ఉందమ్మా, ఒక డిస్క్రిప్షన్ ఉంది, ద స్టోరీ ఆఫ్ ఇక్కత్ అని. సో అండర్ రీడింగ్ ఏ. సో ఇట్ వాజ్ రిటన్ బై డాక్టర్ బి శ్యామసుందరి. డాక్టర్ బి శ్యామసుందరి. ఈమె గురించి కూడా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఏం లేదమ్మా, జస్ట్ రిమెంబర్ దట్ ద స్టోరీ ఆఫ్ ఇక్కత్ వాజ్ రిటన్ బై డాక్టర్ బి శ్యామసుందరి. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ వన్ రీడింగ్ బి, ద అర్థన్ గాబ్లెట్. The Earthen Goblet was a poem. Sorry, it is a poem. The Earthen Goblet was written by Harindranath Chattopadhyaya. So about him also there is no matter at all. So just remember that the Earthen Goblet was written by Harindranath Chattopadhyaya. Stalma. సో అర్థన్ గాబ్లెట్ ని రచించింది ఎవరమ్మా అంటే హరీంద్రనాథ్ చటోపాధ్యాయ అని గుర్తుపెట్టుకొని చాలు. నెక్స్ట్ యూనిట్ 5 మా. యూనిట్ 5లో ఏ అండ్ బి అంటే ఇక్కడ కూడా పార్ట్ 1 పార్ట్ 2 వచ్చింది. బోన్సాయి లైఫ్ 1, బోన్సాయి లైఫ్ 2 అని. దీన్ని రచించింది ఎవరమ్మా అంటే అబ్బూరి ఛాయాదేవి. అబ్బూరి ఛాయాదేవి. ఈమె ఫెమినిస్ట్ రైటర్ అమ్మా. ఫెమినిస్ట్ రైటర్ అంటే స్త్రీవాద రచయిత్రి, గొప్ప ఫెమినిస్ట్ రైటర్ అమ్మా. షీ వాస్ బోర్న్ ఆన్ 13th October 1933. 13th October 1933 రాజమండ్రిలో పుట్టిందమ్మా. ఎక్కడ? మన రాజమండ్రి. ఓకే, సో షీ డైడ్ ఆన్ 28th June 2019. లాస్ట్ ఇయర్ అమ్మా, లాస్ట్ ఇయరే చనిపోయింది.
సో 28th June 2019 కొండాపూర్లో చనిపోయారు ఈమె. సో షీ రోట్ మెనీ షార్ట్ స్టోరీస్ అండ్ ఎస్సెస్. షీ రోట్ మెనీ షార్ట్ స్టోరీస్ అండ్ ఎస్సెస్. ఓకే, సో షీ రిసీవ్డ్ సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డ్ ఇన్ 2005. రియలీ వండర్ఫుల్. మన తెలుగు వనిత సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డు సాధించిందంటే రికార్డు కదా. ఎప్పుడమ్మా? 2005లో. షీ ఎల్యూసిడేట్స్ అంటే వెలికి తీయుట అని అర్థం. షీ ఎలుసిడేట్స్ లేదా ప్రతిబింబించుట అని అర్థం. షీ ఎలుసిడేట్స్ ఉమెన్ లైఫ్ అండ్ దేర్ ఫీలింగ్స్. అమ్మ తన రచనల్లో ఉమెన్ లైఫ్ను, ఉమెన్ల ఫీలింగ్స్ను ఎక్కువగా ప్రతిబింబజేస్తుందమ్మా ఈమె. ఎవరు? అబ్బూరి ఛాయాదేవి. సో అబ్బూరి ఛాయ తర్వాత మనకు యూనిట్ 6కి వస్తున్నామా, లాస్ట్ యూనిట్ 6th యూనిట్లో మనకు రీడింగ్ సి కింద ద డెడ్ ర్యాట్ అనేటువంటి ఒక స్టోరీ ఇచ్చాడు. దాని రచయిత పిసి రాయ్ అని ఇచ్చాడమ్మా, అంతకు మించి ఏం మెన్షన్ చేయలేదు. సో ద డెడ్ ర్యాట్ రచయిత ఎవరమ్మా? పిసి రాయ్ అని గుర్తుపెట్టుకోండి చాలు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, టోటల్గా 8th క్లాస్లో ఉండేటువంటి 10 రైటర్స్ గురించి మనం డిస్కస్ చేసాం. సో మ్యాక్సిమం ట్రై చేయండి. 1-2 సార్లు చూస్తేనే, 1-2 సార్లు వింటేనే మీకు అర్థమవుతుంది. సో చక్కగా నోట్స్ రాసుకొని బాగా రెఫర్ చేస్తుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇది బాగా వింటే మీరు ఇప్పుడు నేను పెట్టబోయేటువంటి ఎగ్జామ్స్లలో మీరు బాగా రాయగలుగుతారు. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్.